వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకున్నారా? ఒక రకంగా ఆయన మీద ముప్పేట దాడి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్తంత క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒకటి ఆయన పద్మవ్యూహంలో చిక్కుకున్నారని అర్థమవుతోంది. అసెంబ్లీకి వెళ్ళనని చెప్పిన వెంటనే ఆయన వెళ్ళి వాకౌట్ చేసిన జగన్ మీద ఒక్కసారిగా మూకమ్మడిగా అటాక్ అయితే మొదలైంది. అది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హీట్ని అయితే పెంచేసింది. వాళ్ళతో పాటు పనిలో పనిగా ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కూడా వాళ్ళకి తోడయ్యారు. ఆమె కూడా జగన్ని విమర్శించడం మొదలుపెట్టారు, కౌంటర్ అటాక్ చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజే రాజకీయ ఒక రకంగా రసకందాయంలోకి మార్చేశాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభలో అడుగు పెట్టను అని చెప్పి భీష్మించి కూర్చున్న వైఎస్ జగన్ తన ప్రతిజ్ఞను కాసేపు పక్కన పెట్టి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి హాజరై తన వెంట ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లి వాకౌట్ చేశారు. అయితే ఆ వెంటనే కూటమి నేతలు రంగంలోకి దిగిపోయారు. విపక్ష హోదా కావాలంటున్న జగన్ టార్గెట్ చేసి మాటల తోటాలు పేల్చారు. పవన్ కళ్యాణ్ కూడా నీకు విపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాల్సిందే అంటూ తేల్చి చెప్పేశారు. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అలాగే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సిఎల్పి నేత పి జనార్దన్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వాళ్ళు ఎందరో ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజల కోసం పనిచేశారు అంటూ గుర్తు చేశారు. మరోవైపు తనకు గనక బ్యాలెన్స్ ఉంటే బాగోదు అనుకున్నారేమో జగన్ సోదరి. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల కూడా తనదైన స్టైల్లో ప్రజలు చీకొడుతున్నా సరే జగన్లో మార్పు రావట్లేదంటూ ఆమె కూడా నిలదీయడం, అలాగే అచ్చెన్నాయుడు కూడా మాట్లాడడం, వరుసగా 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉంది అని చెప్పి మాట్లాడడం. ఇదే మొత్తం అంటే ఎవరు మినహాయింపు కాదు ఇందులో. జగన్ని విమర్శించడంలో అందరూ ఒకే తాటి మీదకి వచ్చేశారు. అందరూ ముప్పేడు దాడి చేశారు. ఆయన అన్నది ఏంటి? వెళ్ళాడు, అడిగాడు, ప్రతిపక్ష హోదా ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేదంటే కోర్టుకి వెళ్ళారు. ఇక ఇవ్వదని తెలిసినప్పుడు ఆయనకి వచ్చే ఉద్దేశం లేదు. వీళ్ళకి ఎలాగైతే కమిట్మెంట్తో ఉన్నారో ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని, ఆయన కూడా ఇవ్వకపోతే రాకూడదని ఉన్నారు. ఓకే, ఒక అడుగు వెనక్కేసి అయితే వచ్చారు. దాన్ని పదే మళ్ళీ విమర్శించే ప్రయత్నం చేయడం. ఇక నిజంగా 60 పని దినాలు రాకపోతే ఆయన మీద ఆటోమేటిక్గా వేటు పడుతుందంటే వేసుకోండి అని ఆయనే చెప్తున్నాడు. ఆ వేటుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ పని ఏదో సైలెంట్గా చేస్తే అప్పుడు జగన్ రియాక్షన్ ఎలాగా ఉంటుందో తెలుస్తుంది. కానీ ఈ లోపల ఈ తరహా ముప్పేట దాడి చేయడం, ఒక రకంగా ఆయన్ని చుట్టూ మొత్తం ఒక కంచిలాగా ఆయనకి చుట్టూ ఎటు వెళ్లకుండా ఆయన నిర్బంధించి మాటల టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రచరచ అవుతుంది. దానికి తోడు ఆయన కూడా ఎలాగే వెళ్ళాలనుకోలేదు, వెళ్ళారు. వెంటనే నెక్స్ట్ డే పులివెందులు వెళ్ళిపోయారు. అటు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మీద చేసిన మూకుమ్మడి దాడి చూస్తే జగన్ ఎంతగా టార్గెట్ అయి ఉన్నారు ప్రత్యర్థులకి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట.